శృతి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. అక్కకు పెళ్ళయింది. నాన్న నేను అమ్మ అంతే. మీరు చిన్నవాళ్ళు, అన్న వాళ్ళు ఎవరు లేరు? ఎవరు? ఓకే. చిన్నాన్న పెద్దనాన్న అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నారు. ఓకే. మీరు ఇక్కడికి ఇప్పుడు ఏ వయసులో మీరు సింగింగ్ కావచ్చు, డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నారు, డ్యాన్స్ కావచ్చు స్టార్ట్ చేయడం జరిగింది? 6 years అవుతుంది. 6 years. ఏ క్లాస్లో ఉన్నారు అప్పుడు? క్లాసా 10th అయిపోయిందా? క్లాస్ 9th క్లాస్. ఓకే. ఫస్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేస్తారా సింగింగా? సింగింగ్. గుర్తుందా ఫస్ట్ స్టార్ట్ చేసిన మీ కెరీర్ స్టార్ట్ చేసిన సాంగ్ ఏది? సాంగ్ అమ్మావని. ఒకసారి పాడతారా? ఓకే. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని, కనిపించిన ఒడిలోనే కళ్ళు మూయని, మళ్ళీ నీ గుడిలోనే కళ్ళు తెరవని, అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. బంగారం లాంటి వాయిస్ పెట్టుకొని బండబూతులు ఎందుకు వాడుతున్నారు? బండబూతులు అంటే జస్ట్ అంటే మేము నార్మల్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం కదా అన్న. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీ ఉన్నాం, డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మాది మేము తిట్టుకుంటూ ఉంటాం అనమాట. మాది మాకే బాగా నవ్వొస్తుంది మేము తిట్టుకుంటే. అదే నార్మల్గా రీల్స్ వేసుకుంటూ ఉంటావు, నేను రీల్స్ వేసుకుంటూ వద్దా టైం పాస్ ఏదైనా ఒకటి క్లిక్ అవుతుంది అని చెప్పేసి నార్మల్ టైం పాస్ చేసినాం. ఓకే ఓకే, బాగుంది. బాగలేదు అట్లా అని మీరు ఎవరినో కించపరుస్తున్నారని నేను అట్లా. కాకపోతే దానివల్ల మీ లేడీసే అంటే ఇంతకుముందు ఒక పాట పాడారు, ఒకసారి మళ్ళీ పాడండి. ఫస్ట్ పాడింది సినిమాకు నేను పోతరా ఎనుకన నువ్వు వస్తేరా, రండగొడక కను సైగలు చెయ్యురా, ముండగొడక కను సైగలు చెయ్యురా, నీ ఓళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు, రండముండా కను సైగలు చెయ్యనే, దొంగ ముండా కను సైగలు చెయ్యనే. రండముండగొడక అంటే మొగతనం లేనోడు, రండముండ అంటే మొగోళ్ళు ఇష్టం లేదా ఆడోళ్ళ మీద ఇష్టం ఉన్నా అంటే నార్మల్గా ఇప్పుడు ఫన్నీగా అది కదా పల్లెటూరులో అయినా కానీ ఇప్పుడు రండనా కొడుక ఇలాంటి లాంగ్వేజ్ వాడతారు. చాలా కూడా దీనికంటే ఎక్కువ బూతులు యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము అట్లా కాదు, జస్ట్ నార్మల్గా పల్లెటూరులో కానీ ఎక్కడ యూజ్ చేసిందే నార్మల్గా యూజ్ చేసినాం అంతే. అంటే ఇక్కడ లేదు లేదు ఇక్కడ ఏమైతుందంటే గుమ్మడికాయలు దొంగేవాడు భుజాలు ఉనుక చూసుకున్నట్టు ఉంది. నేను మిమ్మల్ని తప్పని నేను అనలే, ఇది కంపల్సరీ అడుగుతాడేమో యాంకర్ అని మీరు ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, మీరు పాడేది తప్పని నేను అనలే, నాకు నా మైండ్లో థాట్ కూడా లేదు. మేము ఆడట్లేదు, మేము తప్పు చేయట్లేదు అని మీరే భుజాలు కనుక చూసుకున్నట్టుంది. నేను అనలేదే మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకు పాడాల్సి వచ్చింది, కారణం ఏంటనేది జస్ట్ వ్యూవర్స్ కోసం అడిగిన. నా అంతవరకే నార్మల్ అంతే కదా. ఓకే అంతే, థాట్ వర్క్ వచ్చింది. ఓకే అంటే నేను ఏమంటున్నా, మీరు ఒక ఎస్టాబ్లిషన్ అంటే మీరు ఒక పాట పాడినా 2 పాటలు పాడినా వేరేటోళ్ళు పాడింది పాడినా ఆ వాయిస్లో ఒక అద్భుతమైన ఒక వినసొంపుగా, అంటే కొంతమంది వాయిస్ ఉంటే గిల్కరాలు ఊదినట్టు ఉంటుంది, మీరు వాడుతుంటే ఏంటంటే ఒక డిఫరెంట్ వాయిస్ నీది శృతి. రేపు పొద్దున నీ కెరియర్కు ఇలాంటి సాంగులు పాడితే ఎఫెక్ట్ అవుతుందన్న ఆలోచన నీకు లేదా? ఆలోచన రాలేదా? ఆలోచన రాలేదండి. అంటే ఇక్కడ తప్పు నీదా, నీకు చదువు నెప్పినా నిన్ను కన్నా మీ మమ్మీ డాడీదా? నాదే. నీదే కదా. నీ వల్ల మీ మమ్మీ డాడీకి కావచ్చు, రేపు పొద్దున మీ అక్కకు కావచ్చు, లేదంటే నీకు చదువు చెప్పిన గురువులకు కావచ్చు మచ్చొస్తుందని ఆలోచించలేదా? నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ టైంపాస్ ఏది పడితే చేసుకోనికే ఉంది కదా అన్న. దాన్ని జనాలందరూ కొందరు తీసుకుంటారు బ్యాడ్గా, కొందరు తీసుకోరు, టైంపాసే అనుకుంటారు. సో అట్లా పాడిన అంతే. కరెక్ట్ కరెక్ట్. అంటే నేనేమంటున్నా, పర్సనల్గా నువ్వు మంచి సింగర్ కాబట్టి చెప్తున్నా చెల్లె. నేను ఓకే అని మీరు వేరే సో కాల్డ్ క్యాండిడేట్ లాగైతే ఎనఫ్, నేను అదే స్టైల్లో నేను అడుగుతాను. బట్ నా పర్సనల్ థాట్ కాదు. మీ పాటలు విన్న వాళ్ళు కావచ్చు, మీరు వేరే ఛానల్లో కూడా మీరు సాంగ్స్ పాడడం జరిగింది. అంటే నేనే ఆ పాటలు విన్నప్పుడు అరే ఏం వాయిస్ రా అనిపించింది. ఓపెన్గా చెప్తున్నా, నా ఇంటర్వ్యూ లేదో మిమ్మల్ని పొగడాల్సినంత అవసరం లేదు, నా క్యారెక్టర్ కూడా కాదు. నాకు నచ్చకపోతే మొహం మీద అడిగేస్తాను. మీ వాయిస్లు చాలా బాగున్నాయి, మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఖాళీగా ఉన్నాం కదా అని ఏది పడితే అది చేయడం రైట్ ఈస్ రాంగ్, మీరే డిసైడ్ అవ్వండి. రైటా రాంగా? రాంగే.